వెల్కమ్ టు మై ఛానల్. మనం ఒక బీటీ రోడ్ బిట్ 30 గుంటాస్ ల్యాండ్ చూడబోతున్నాం. రోడ్ బిట్ అండి. 30 గుంటాస్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఇక్కడ నుండి మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు జనగాం హైవే ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. జనగాం టు సిద్దిపేట హైవే 3 కిలోమీటర్ డిస్టెన్స్. కరీంనగర్ టు హైదరాబాద్ హైవే 4 కిలోమీటర్ డిస్టెన్స్. మనకు 30 గుంటల సైట్ చూడబోతున్నాం. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సైటు. ఇక్కడ నుండి అక్కడ వరకు ఉంటుంది రోడ్ ఫేసింగ్. కొంచెం చెట్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా లోపలికి వెళ్ళిద్దాం సైటు. ఇదండి ఇక్కడ నుండి ఆ మక్క వరకు ఉంటుంది ఫేసింగ్. ఇట్లా వెనక చూసుకుంటే ఆ వెనకాల మనకు ఆ చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, అంటే టేక్ చెట్లు. ఆ టేక్ చెట్ల వరకు ఉంటుంది ల్యాండ్. మనకు ఇట్లా ఒక 120 అవుతుందండి. 120 ఫీట్స్ అవుతుంది. ఇట్లా మనకు ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇది మనకు దుద్దెడ టోల్గేట్ నుంచి జస్ట్ ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ కూడా ఉంటుంది, ఉండదు. 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ ల్యాండ్ వచ్చేసి బీసీల ల్యాండ్ అండి. ఎక్సలెంట్ ల్యాండ్. కొంచెం పొడుగులు ఉంటుందని ఫేసింగ్ కూడా మంచి ఫేసింగ్తో ఉంటుంది ల్యాండ్. 30 గుంటల సైట్ అండి. చాలా బాగుంటుంది సైటు. ఇది రైతు దగ్గరనే ఉందండి. వాళ్ళు వచ్చేసి 1,50,000 గుంట చెప్తున్నారు. 1,50,000 గుంట చెప్తున్నారండి సైటు. మనకు కూర్చుంటే కానీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. మనకు హైవేకి మాత్రం 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు జనగామ హైవేకి కూడా ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. టోల్గేట్కి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కావచ్చు. అంతే అండి. ఇది మనకు కొండపాక మండలంలో వస్తుందండి. మనకు శామీర్పేట ఇక్కడ నుంచి ఒక 50 to 54 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అంతే. ఇది ల్యాండ్ పొడుగులు ఉంటుంది. ఆ చెట్ల వరకు ఉంటుంది అండి. చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ వరకు ఉంటుంది సైట్. 30 గుంటల సైట్. ఇట్లా చూసుకున్నట్టయితే ఇదంతా రోడ్ ఫేసింగ్. ఆ మనుషులు ఇవ్వడ్డాడు అక్కడ నుంచి ఈ మక్క వరకు రోడ్ ఫేసింగ్. ఇదంతా రోడ్ ఫేసింగ్. మళ్ళీ సైట్ చాలా బాగుంటుంది. రెడ్ సైల్తో కూడుకున్న సైట్ అండి. కొంచెం స్క్వేర్ పొడుగులు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఫామ్ హౌస్కి అయినా కానీ మనకు హైవేకి చాలా దగ్గర కాబట్టి మంచిగా ఉంటుందండి. విలేజ్ కూడా జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది విలేజ్ కూడా. సైట్ కూడా చాలా బాగుంటుంది. చుట్టూ కడీలు వేసుకొని ఏమైనా ఫామ్ హౌస్ చేసుకోవచ్చండి. అలా ఇదంతా రోడ్డు. అక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా రోడే.